నైవేద్యం బ్రహ్మ కర్మ సమాధి. మనం ఏయో అనుకుంటాం, ఏయో అనుకోవటం ఎందువల్ల అనుకుంటాము? మనకు మనస్సు ఉంది కదా అని ఊరికే వాడేస్తూ ఉంటాం దాన్ని. అది ఊహించేసి ఇది ఊహించేసి ఊహించేసి అది ఊహించేసి ఉన్నదాన్ని ఉపయోగించేయాలనుకుని సత్సంగానికి రాకముందు మనసుని ఎలా వాడారు? ఎక్కువ వాడేసారేమో, ఇప్పుడు వాడటం మానేస్తారు. అప్పుడు ఎక్కువ వాడేసారు లేదా సత్సంగానికి ముందు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాడటం మొత్తం మానేస్తారు. వాడవలసిన అవసరం లేకుండా ఉంటాను. ఎందువల్ల? ప్రతి ఒక్కడు అయి ఉన్నామని తెలిసాక ఇంకేం వాడతాం మనసుని? అంతకుముందు తెలియక దాన్ని ఏదో తేరగా వచ్చినట్టు వాడేసాం. అది జన్మలు తెస్తున్నాం తెలియలేదు. తెలిస్తే అప్పుడు వాడటం మానేద్దు. ఇప్పుడు అయ్యో అది జన్మలు తెస్తుందని దాన్ని జాగ్రత్త పెట్టుకుని రోజులను ఎంత జాగ్రత్తగా వాడుతున్నారో, సెకండ్ కూడా వేస్ట్ లేకుండా బతుకుతున్నాం మనం. మనం అంటే నన్ను కలపకండి, నీ వరకు చూడండి. మరి అప్పుడుకిప్పుడుకి తేడా ఏంటి? ఇప్పుడేమో ప్రతి టైంని మరి వినియోగించడంలోని పరమాత్మనే అన్న భావంతో వినియోగించు, కాలాన్ని వ్యర్థం చేసుకుంటాం. అప్పుడంతా ఏంటో అవబోయే రోజులు అయిన రోజులు ఇంకా అదే సొదల్లో ఉండేది మనసు. ఇప్పుడు ఏం చెప్తుంది? నిశ్చల స్థితిలో ఉంటుంది. నిశ్చలం ఏంటంటే నాకెందుకు అన్న కాడికి వచ్చేసి పరమాత్మ స్వరూపులందరికీ ఇప్పుడు నమస్కారం ఎందుకు పెట్టడం అంటే, ఉన్నది నేనే అని తెలిసాక దేని ఎందుకు భావం లేదు. ఏ భావన వచ్చినా ఎలా ఉంటుంది? దేని ఎందుకు మమేకమైనా ఏముంటుంది? జన్మొచ్చేస్తుంది అని భయం పుట్టింది. ఈ జన్మతోటి విరక్తి వచ్చి భయం పుట్టింది. ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది? మనం చేసుకుని మనకే అని తెలిసింది. అప్పుడప్పుడు పెద్దోళ్ళు ఎవరు చేసుకుంది వాళ్ళేనమ్మా అని. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అది మనకి బాగా అర్థమయ్యి అనుభవంలోకి వచ్చి మనం చేసుకుంది మనకే. ఆ రోజుల్లో మనకు తెలియనప్పుడు కోరేము, ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా దాని పని చేసుకుపోతుంది. ప్రతిఫలం ఖాయం అని తెలిసింది. అందుగురించి ఇప్పుడు అవును కాదు అంటానికి లేదు ఎవరికైనా. మెదకుండా ఊరుకుంటున్నారు కామంగా బుద్ధిమంతులు. అప్పుడు ఎంత టైం వేస్ట్ చేశారంటే రేం పగలు. మరి ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత ఉండగలుగుతున్నాం అంటే తెలియబడ్డది. అప్పుడు మార్పు ఏంటంటే ఇప్పుడు తెలియబడ్డది. ఏమని? నేను అయి ఉన్నాను కదా, బ్రహ్మంగా వాడుకోవాలి కానీ పాత్రని మనసుతో వాడేశాను. మానవ జన్మని అనవసరంగా అన్ని జన్మలాగా ఈ జన్మను కూడా వేరు చేసేసుకున్నాను అని తెలిసింది. తెలుసు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎంత జాగ్రత్తగా ఉన్నారు. ఎంత మామూలు ఎలక్ట్ కాదు, ఎంత జాగ్రత్తగా ఉంటున్నారే. మాట్లాడటం భయం. ఎవరితోటి ఏదైనా మాట్లాడితే అమ్మ జన్మ వచ్చేస్తుందన్నారు. అసలు ఈ భయం వలన పైకి వణకట్లేదు కానీ లోపల ఎంత వణుకు పుట్టిందంటే మన సత్సంగులకి నాకు తెలుసు. అందువల్లనే ఎంత ఎలక్ట్ గా ఉంటున్నారు. మామూలుగా అయితే ఉందిరా అసలు మహారాణులు. భయం మొదలైంది. ఏమని? ఆలోచన వస్తే జన్మ వచ్చేస్తుందని. నేను సగం బెదిరించడం కూడా లేదు. అది అలా బెదిరించకపోతే ఎలా కుదురుతుంది? నయాన్ని భయాన్ని వంగట్లేదు. జన్మ వచ్చేస్తుందంటే లొంగుతున్నారు సత్సంగులు అందరూ కూడా. అందు గురించి మాట్లాడితే జన్మ వచ్చేస్తుంది, శ్వాస వదిలినా పీల్చున్నట్టు జన్మ వచ్చేస్తుంది. రోజులు
వేస్ట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి జన్మకై మనం వచ్చిన పని చేసుకోకుండా ఎలా వెళ్తాము? ఇటువంటి జన్మ మానవ జన్మ ఉత్కృష్టత ఎంత కాదు అంత కాదు. మరి నిజంగా ఎంత కాదు అంత కాదు. మహానుభావులు ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయరు. మరి ఏ ఆడంబరాలకి వెళ్ళకుండా అలా ఉంటారు. అస్తమాను భక్తులు కూడా అంతే. రంగ అన్న, రామ అన్న, కృష్ణ. మరి వారందరూ చేసింది ఏంటి? విశిష్ట భక్తితో ఉన్నారు. భక్తి విశిష్ట భక్తి అయింది. మీరాబాయి, సతీ సక్కుబాయి అందరికీ మరి కృష్ణ పరమాత్మ చేయలేదా? అలా మనకి రకరకాలుగా మన సత్సంగంలో అదురులు పెట్టాను, నన్ను క్షమించండి. కానీ ఆ అదురు వల్లనే ఈ రోజున ఎంత ఎలక్ట్ గా ఉండగలుగుతున్నారు. ఎలక్ట్ ఎలా వచ్చింది? చిన్నపిల్లలు అయితే వేరుగా భయం చెప్పచ్చు. పెద్దవాళ్ళు, రెండోది తెలివైన వాళ్ళు, వివేకవంతులు, మీకు ఎలాగ నయాన్ని భయాన్ని అంటే సామధాన భేదండోపాయాలు కుదరలేదు. చిన్న ఆలోచన వస్తే జన్మొచ్చేస్తుంది. చిన్న ఆలోచన వస్తే జన్మొచ్చేస్తుంది. తల్లి గర్భం నుంచి మరి నిజంగా తల్లి గర్భంలో మనం చేసిన ప్రామిస్ ని చరితార్థం చేస్తున్నారు మన సత్సంగులు అందరూ కూడా. అది మనము అందరం కూడా చక్కగా ఇలా ఉండి మా హాయిగా జీవన్ముక్తిగా ఉండగలుగుతున్నాం అంటే కారణం అన్ని పనులు జరిగిపోతున్నాయి. కానీ పట్టులేదు. ఏదో మాట్లాడుకోవాలి కదా అని ఊరికే ఉట్టు మాట్లాగే ఉంటుంది. కానీ దాని ఎందు దేహాభిమానం లేదు, దాని ఎందు అసలు ఏ మమకారం లేదు, అలాని ఏ అహంకారం కూడా లేదు. అహంకారం మమకారాలు లేవు, వైరాగ్యం లేదు, రాగం లేదు, వివేకం లేదు. అలా ఊరుకుంటా మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? అది మీరు ఏం మాట్లాడుకున్నా నేను వెనకాల చూసుకుంటూ ఉంటాను. ఇందాక పప్పులు అని మాట్లాడుతున్నారు. ఆ పప్పులు కూడా ఎంత ఈజీగా మాట్లాడుతున్నారు. మరి పూర్వానికి ఇప్పటికి మరి మనసు పెట్టినప్పుడు అపరాలు ఎండలో పెట్టుకున్న దానికి ఇప్పుడు ఎండలో పెట్టుకున్న దానికి తేడా ఏంటి? అది మనసు లేని స్థితిలో అన్ని జరుగుతాయి. అసలు దేనిందు భావన ఉండదు. ఇదంతా ఉట్టిదే అని తెలిసి ఇంకేముంది? కల్పన అని తెలిసాక ఏముంది? ఉపనిషత్తులు అన్ని కల్పనే ఉంటాయి. బ్రహ్మంగా ఉండని ఘోషంటారు. మరి ఇప్పుడు ఏమని అనిపిస్తుంది? అసలు రోజు తెలియట్లేదు. అప్పటికి ఇప్పటికి మార్పు చూడండి. అప్పుడు దేహానికి ఏదొచ్చినా వచ్చినట్టుండేది. ఇప్పుడు దానికి వైద్యం అప్పుడే మాట్లాడుకుంటాం. అంత బాధలు బెంగలు అన్నీ ఏమైపోయినాయి? మాయలోనియే కదా అని తెలుసు. దాని మీద మమకారం పెట్టుకోకూడదని తెలుసు. దానికి వైద్యం చేస్తున్నాం అంతే, అనారోగ్యం వస్తే. అంతేకాని అప్పుడు మనసుతోటి ఎంత వస్తే అంత బాధ ఉంది. ఇప్పుడు అంత బాధ వచ్చినా ఇంత కూడా లేదు. ఎవరన్నా పోయారన్నా, ఉన్నారన్నా, పెళ్ళన్నా, ఏంటి ఇంక ఏది వచ్చినా, పుట్టినరోజు అన్నా ఎవరికైనా కదులుతుందా? ఎందుకు కదలట్లేదు? అప్పుడు మనసుతో మమేకం అయినప్పుడు నేను నాది, నాకే వచ్చింది, కర్మంతా నాదే, మిగిలిన వాళ్ళంటే బాగున్నట్టు తను ఒక్కళ్ళు అలసిపోయినట్టు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? సృష్టిలో అన్ని బ్రహ్మే అన్నాక ఏదైనా పరమాత్మే కదా అని భావంతో ఉండబట్టి అప్పటికి ఇప్పటికి మమేకవటంలో ఎంత తేడా ఉందో చూడండి. అందువల్లనే రోజు సత్సంగం వల్లనే ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు. అప్పుడప్పుడు సత్సంగం అయితే లైన్ రాదు, మనసు ఏమనుపాటు లేకుండా ఉండగలుగుతున్నారు. ఎందువలన? ఏ క్షణమైనా పరమాత్మయే, ఏదైనా సరే బ్రహ్మం తప్ప రెండోది లేదని తెలుసుకున్నారు. బ్రహ్మమే అని తెలుసుకోవటం వలన ఎంత రిలాక్స్ గా ఉన్నది నేనే అన్నాక ఇంకేముంది? నేనేలోనే అన్ని జరుగుతున్నాయి.
రెండో భావం రావట్లేదు. ఇప్పుడు మరి మానవ జన్మ ఉత్కృష్ట తెలిసింది, బ్రహ్మ అంటే ఏంటో తెలియబడ్డింది కదా, మానవ జన్మ బాగా తెలిసింది. మనస్సును వాడుకోకూడదు, మనస్సు దరికే జారట్లేదు. అలా హాయిగా పరమాత్మ చేస్తున్నాడు, పరమాత్మ అన్నిని అన్న భావంతో మమేకమయ్యారు. ఇదే ఎన్ని జన్మలు ఎత్తినా తెలుసుకునేది ఇదే. దీన్ని అనుభవిస్తున్నారు, చక్కగా అర్థమవుతుంది. జన్మ యొక్క సుకృతం ప్రయత్నం తోడు నీడలా ఉన్నాయేమో. చక్కటి ఈ మానవ జన్మ, ఈ యొక్క సదవకాశాన్ని, ఈ మానవ జన్మ యొక్క ఉత్కృష్టతని తెలుసుకున్నాం. జననం మరణం మళ్ళా లేదు, మన చేతిలోనే ఉంది. మరలా నేను పుట్టను అన్న ధీరత్వంతో ఉన్నాం కాబట్టి జన్మ మరణ దుఃఖ ప్రవాహంలో పడవని తెలుసుకున్నాం. ఇంకెందుకు పడతాం? పడంగా ఉన్నది నేనే అన్న భావంతో ఉండదు. మరి బ్రహ్మం అంటే ఏంటో తెలుసు, అమ్మలో బ్రహ్మం. మరి అందు గురించి నన్ను నేను ఎంత ప్రేమించుకుంటానో నాలో ఉన్న బ్రహ్మాన్ని, అలాగే మీలో నాలో అందరిలో అంతగా ఉన్న ఏక చైతన్యమే అన్నది తెలుసుకున్నాను. కాబట్టి ఒకే ప్రేమిస్తున్నానో లేదా, ఒకేలా ప్రేమిస్తున్నానో లేదా చెప్పండి. ఎందువలన ఉన్నది నేను తప్ప రెండోది లేదు, అంతే. అలా రిలాక్స్ గా ఉండదు. బ్రహ్మంగా ఉండటం అంటే ఇదే. దీన్ని ఆకర్షాస వరకు అనుభవంలో ఇలా ఉండటమే, అనుభవించటమే. ఏ శ్వాస ఆకర్ష అవుతుందో తెలీదు. అందు గురించి ప్రతి సెకను కూడా ఆకర్షాస అనుకో. ఇప్పుడు భయభక్తులతో ఉండగలుగుతాం. భయం ఉంటేనే కదా భక్తి కలిగేది. మనకేం భయం పెట్టాం? ఏ సెకను మీరు ఎక్కువ నిద్రైనా, ఎక్కువ తినేసినా, తేడాలు వచ్చినా, అనారోగ్యం తెచ్చుకున్నా, మళ్ళా ఈ జన్మకు రాము కదా, ఇది ఆఖరి జన్మ కదా, జాగ్రత్త. మరి అలా భయం నిజంగా కరెక్టే, సబ్జెక్ట్ కరెక్టే. భయం కూడా చెప్పడం వలన వెంటనే అందుకున్నారు. పుణ్యాత్మ అందరికీ నమస్కారం, అనేక కోట్లు నమస్కారం. చెప్పింది చెప్పినట్టు చేశారు. చాలా ఆనందంగా ఉంటాం. అసలు మామూలు ఏంటి, సంసారం నిజం, మీరు నిజం, అన్ని నిజం అనుకునేవాళ్ళు ఎంత తొందరగా మార్పు వచ్చింది అంటే అది మీ సుకృతం ప్రయత్నం. అసలు మామూలు ప్రయత్నం ఏంటి, ఇంట్లో ప్రతీది కూడా బ్రహ్మమే అన్న భావంతో ఉండబట్టి చక్కగా ఉండగలుగుతాం. అమ్మలందరికీ నమస్కారం. అందువల్లనే ఇంకా తర్వాత భయభక్తులు అక్కర్లేదు. ముందు ఎలక్ట్ గా ఉంటానికి క్రమశిక్షణ కోసం ఆ భయభక్తి. ఆ తర్వాత ఏముంది, ఇప్పుడు కూర్చున్నా, నుంచున్నా, మాట్లాడినా, తిన్నా, కళ్ళు మూసినా, కళ్ళు తెరిసినా బ్రహ్మంగానే ఉంటున్నారు. 24 గంటలు ఉండగలుగుతున్నారా? మీ గురించి నాకు తెలుసు, ఎంత ఎలక్ట్ గా ఉంటున్నారు. ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పని మీద వెళ్ళినా పరమాత్మగానే ఉండగలుగుతున్నారు. అక్కడ ఎంత తొట్టుబాటు వచ్చినా ఏం చెప్తున్నారు? అమ్మో అని జడిసిపోతున్నారు. మీ యొక్క ఫలితాలు ఈ రోజున్న ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిన సత్సంగ ఫలితాలు, మీ యొక్క సత్సంగ ఫలితం మీకు ఈ రోజున బ్రహ్మం మాట్లాడతాను. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఆ బ్రహ్మే మాట్లాడతాను, నాకు ఏ సంబంధం లేదు. ఇందువల్ల పరమాత్మే అన్నీ చెప్పుకుంటున్నాడు. ఏమొచ్చు, గృహస్థాశ్రమంలో ఉందాన్ని నేను, మీకులా ఉండేదాన్నే కదా. అయితే ఆ బ్రహ్మే మాట్లాడుతుంది. ఏమరిపాటు లేకుండా ఇంత వినయంగా, ఇంత శ్రద్ధగా, మీరు మామూలు శ్రద్ధగా ఉండబట్టి చక్కగా పరమాత్మ మీ గోల్ మీరు రీచ్ అయిపోయారు.
అయితే దీన్ని ఇంకా ఆఖరి శ్వాస వరకు ఇలా అనిపించట్టు. చెప్పేదంతా దీనికోసం, మనసురాని స్థితి కోసమే కదా. ఎన్ని రకాలు చెప్పుకున్నా దీనికోసం. బ్రహ్మ అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది కదా, అందరికీ ఉన్నదంతా నేనే అని అర్థమైంది కదా. చూడండి, పైన లేదా, మన నెత్తి మీద లేదా, నేల మీద లేదా, ఈ పక్క లేదా, ఆ పక్క లేదా, వెనక లేదా, ఎదరలేదా, చుట్టూరు మన చుట్టూరు ఉన్నది పరమాత్మ అని తెలుసుకున్నాం కదా. విడిగా శ్రేయభావన రావట్లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండగలుగుతుంది. అందువల్లనే మీకు ఎంత రిలాక్స్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళకి తమో గుణం వదిలి, ప్రతి ఒక్కరూ కూడా రజోగుణాన్ని వదిలి, సత్వగుణాన్ని కూడా వదిలి పరమాత్మ మెదులుతుంది. కాలంలో ఈ రోజు మార్చి 20వ తారీఖు, అర్థమైందా? మరి కరోనా మనం ఈ టైంలోనే ఇన్సూరెన్స్ మానేసాం. కరోనా వచ్చింది. అయితే ఇంట్లో జూమ్ చూసుకుంటూ ఈ సంవత్సరంలో మీరు ఎంత ఎలాగా ఉన్నారో మీకే తెలుసు. పరమాత్మ తప్ప రెండో భావన ఉందా? అందువల్లమ్మా మనకి అన్ని ఉపయోగపడ్డాయి. ఎవరింట్లో వాళ్ళు ఉంటాం, తెలియబడ్డంది కాబట్టి సత్సంగం. మరి జూమ్ లో కూర్చుని వారు ఇక్కడికి వచ్చిన ఏదైనా స్టాండర్డ్ అవ్వగలిగేది. ఈ సంవత్సరంలో మీకు అనేక సంవత్సరాలదల్లా ఒక్క సంవత్సరంలో లైన్ పట్టారు. అసలు భయం లేకుండా మూతి కట్టుకుని వచ్చేస్తున్నారు కదా. అసలు ఆ భావనే రావట్లేదు కదా. ఎవరో చెప్పినప్పుడు ఏదో వింటున్నారు అంతే, అదైనా కల్లో విన్నట్టు వింటున్నారు. అసలు ఆ భావన ఎవరికి లేదు. ఎందువల్ల ఉన్నదంతా నేనే అన్నాక, పరమాత్మ తత్వంతో ఉంటాం అలవాటు అయిపోయాక ఇది దేని మీద ఉంటుంది? అది దేహంతో మరి ఉంటూనే పరమాత్మగా మిగిలేరు. చక్కటి ఆనందాన్ని, సదవకాశాన్ని భగవంతుడు మనకి ఆ బ్రహ్మ ఇచ్చిన వరం. ఎంత రిలాక్స్ గా ఉన్నారమ్మా. ఇప్పుడు మానవమానాలు లేవు, గొప్పలు లేవు, రజోగుణం లేదు, సత్వగుణం కూడా లేదు. సత్వగుణం అంటే మంచి పనులు చేస్తారు. అసలు దేని ఎందు లేదు. తమో గుణం, రజోగుణం, సత్వగుణం ఏదీ లేదు. ఉండటం అలవాటు అయిపోయింది. తమో గుణంలోంచి రజోగుణంలోకి వస్తారు, రజోగుణంలోంచి సత్వగుణంలోకి వస్తారు. 3 గుణాలకి అతీతంగా బ్రహ్మంగా ఉండగలుగుతున్నారు. అది ఈ రోజున మనం చెప్పుకునేదంతా కూడా వాక్కు వేదాంతం కాదు. అందరూ అమలు పరిచారు కాబట్టి చెప్పగలుగుతుంది. అందరూ బ్రహ్మంగా ఎంతగా ఉండగలుగుతున్నారు కదా. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉండగలుగుతుంది. వెనక అడుగులేదు. మరి ఇంత రిలాక్స్ మనకి కరోనా పుణ్యం అంట ఒక్క ఏడాదిలో బాగా రిజల్ట్స్ బాగా వచ్చినాయా లేదా? అంత ముందు అంతో ఎంతో ఉన్న మనస్సుని ఈ ఏడాది ఇంకా షిఫ్ట్ చేసేస్తుంది. అదే మరి ప్రయత్నం అంటే. ఎవరికి వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ రోజున ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నారు. ప్రయత్నం లోపం లేదు. సుకృతమా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం అంతా బ్రహ్మే కదా. అండపిండ బ్రహ్మాండం అంతా నిండు. ప్రయత్నమా దేహభావన వీడి పరమాత్మ మిల్లు. అందువలన ఇంత రిలాక్స్ గా ఉండగలుగుతున్నారు. తేజోమయం ఎలా వస్తుందంటే, చీకు చింత అదంతా మనస్సుని, మనస్సు భావన పెట్టుకోక తేజోమూర్తుల్లో ఉన్నాం. అవునా కదా? ఒప్పుకుంటున్నారా లేదా? నాకెందుకు 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 అనుకుంటున్నారు. ఏదొచ్చినామో నాకెందుకు.
విధిలో ఉంది, అది జరుగుతుంది, అది వద్దన్న నేను ఆలోచించినా తప్పదు కాక తప్పదు అన్న భావంతో ఉండగలుగుతుంది. మనకు ఉదాహరణలు ఎందుకు, మనమే ఉదాహరణ. అన్ని కూడా సమస్థితిలోని సమభావంతో ఏదొచ్చినా బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం అన్న భావంతో ఉండదు. ఎప్పుడూ కూడా ఏది చేస్తే దాని ఫలితం వస్తుంది అర్థం. కర్మ ముందు తమో గుణంలో ఉండగా ఒళ్ళు బద్దకైనా దేవుడు దండం పెట్టుకోవాలి, అలా అలా భక్తిలోకి వచ్చేటప్పటికి ఏమైంది, దేవుడే మనసు వస్తాడు, మనకు అన్ని ఇస్తాడు, రక్షిస్తాడు అన్న భావన ఉండబట్టే కదా. ఆ భక్తి భావం లేకపోతే మరి ఇలా ఉండగలమా? ఆ భక్తి భావం నుంచి ఏమైంది, ఉన్నదంతా దేవుడే. రాముడు అనుకునే వాళ్ళకి అంతా రాముడే, కృష్ణుడు అనుకునే వాళ్ళకి అంతా కృష్ణమే, శివుడు అనే వాళ్ళకి మొత్తం అంతా శివమే. అలాగా ఒక్కొక్కటి వెంకటేశ్వర స్వామి అయితే మొత్తం అంతా వెంకటేశ్వర స్వామి. అలాగా ఒక్కొక్క అవతార పురుషులదిని సాయి అనే వాళ్ళు కూడా అంతా సాయి అని. షిరిడి సాయి అవనండి, పుట్టపర్తి సత్యసాయి గారు, ఏదైనా ఒక అవతారాన్ని మనం తలంపులో పెట్టుకున్నప్పుడు అవతారం ద్వారా తరించడం, అది క్రమముక్తిలోకి వస్తుంది. ఆ క్రమముక్తి ఏమైంది, మనకి జీవన్ముక్త స్థితిని అందింపజేసి ఆ రోజు నుంచి మనం అనేక జన్మల నుండి ఆరాధించిందే ఈ రోజున ఏమైంది, ఇప్పుడు ఏమి వచ్చేది, కానీ అనేక జన్మల నుండి సువాసన ఏమైంది, తెలియబడ్డంది. తెలియబడ్డాక ఇప్పుడు ప్రయత్నం వల్ల ఇప్పుడే వచ్చిందా లేదా, బ్రహ్మస్థితిలో ఉంటున్నారా లేదా అమ్మలందరూ, అంటే ఎంత ప్రయత్నం చేస్తున్నారు, కఠోర తపస్సు చేస్తున్నారు, ఇంట్లో ఉండి కఠోర తపస్సు చేస్తున్నారు. అందువల్ల ఏమవుతుంది, ధ్యానం చేస్తున్నారు, ధ్యాసలో ఉంటున్నారు, అలాగా పరమాత్మ యొక్క మాటలు వినగలుగుతున్నారు, ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉండగలుగుతున్నారు, చాలా ఆనందంగా ఉండగలుగుతున్నారు. బ్రహ్మే అంతా మన ఎందు, ఆ పరమాత్మ దయ ఉంది కాబట్టి చక్కగా విద్య నేర్చుకునేవాళ్ళు, విద్య చెప్పేవాళ్ళు అన్నీ బ్రహ్మే కదా. బ్రహ్మ విద్య ఇది, మామూలు విద్య ఏంటి, సామాన్యమైన విద్య ఏంటి. మరి అటువంటిది ఎంత పెట్టుకుంటే ఎంత అదృష్టం ఉంటే బ్రహ్మ విద్య అందుకోగలుగుతున్నారు. అందరికి అర్థమైందా లేదా, బ్రహ్మము అంటే అంతటా నిండి ఉన్నది, సర్వవ్యాపి, అక్కడ ఇక్కడ ఏమీ లేదు, ఒక ప్రదేశం లేదు, ఉన్నదంతా బ్రహ్మమే అని ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా, ఏ ఊరెళ్ళినా, మీ చుట్టాలింటికి వెళ్ళినా అక్కడైనా పరమాత్మని చూడగలుగుతున్నారు. విని వెళ్ళినట్టు ఉంటున్నారు. అంతకుముందు వాళ్ళు చెప్పింది మమేకం అయిపోయేవారు, ఇప్పుడు మమేకం అవట్లేదు, ఎక్కువ వెళ్ళలేదు. చూడండి, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం, అంతకుముందు తెలియక వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవటం అని మరి ఎవరికి వారే పరీక్షలో పేస్తాయి. అది ఒకరు చెప్పేది కాదమ్మా, మన పరీక్షా పత్రం మనమే రాసుకుంటున్నాం. టైం అంతా వృధా అవ్వకుండా పరమాత్మగా ఉండగలుగుతున్నానే అన్న ధీరత్వం వచ్చిందా లేదా ఒక్కొక్కరికి చెప్పండి. ఇంకెక్కడున్నా ఇంతే, ఇలా అనుభవించడమే. బ్రహ్మ అంటే ఏంటో తెలిసింది, మనసు ఒడిదుడుకులు, మనసు అల్లకల్లోలు, మనసు వలన మళ్ళా పుట్టడం అన్నీ తెలిసింది. మళ్ళా పుట్టాలి కదా, మళ్ళీ పుడితే మళ్ళీ పుట్టిన ప్రతి జీవి మరణించాలి కదా అని తెలిసింది. మళ్ళీ నేను పుట్టను మన 3వ పుస్తకంలో ఉంటుంది. నేను మళ్ళీ జన్మకు రాను అన్నది 3వ పుస్తకం. 2వ పుస్తకంలో చిన్న పుస్తకాలు, 2వ పుస్తకంలో ప్రశ్న జవాబులు ఉంటాయి. మొదటి పుస్తకంలో బ్రహ్మం గురించి రాసి, ఇవన్నీ నమ్మా www.brahmanamma.in లో చూసుకోండమ్మా. అమ్మలో చూసుకుంటారా, మీకు ఇంకా తెలియబడుతుంది. పుస్తకాలు చదువుకోండమ్మా. ఈ దేహం ఉండగా బ్రహ్మం రాసుకున్న పుస్తకాలు 40 వరకు ప్రింటింగ్ చేసి పంచిపెట్టుకున్నాం.
40 నుంచి ఇప్పుడు 55 వస్తుంది. 55 అది అక్షరమాలని అది పంచిపెట్టుకుంటాం. మిగిలిన అన్ని వేయించట్లేదమ్మా. 1000 పుస్తకాలు 2000 అలా వేయించుకున్నాయి అన్ని కూడా అవి మానేసి. ఎందుకంటే ఆ www.brahmanamma.in లో ఉన్నాయి. చూసుకోండమ్మా, అమ్మలందరూ చూసుకోండి. మీరు ఇలాగ ఏది కావాలన్నా ఆ పుస్తకంలో చూసుకోండి. మరి బ్రహ్మం నిత్య నూతన గ్రంథాలని 93 నుంచి రాయించింది. 1993 నుంచి రాసిన పుస్తకాలు అవన్నీ కూడా బ్రహ్మార్పణంగా మరి చక్కగా జరిగింది. అందరు బ్రహ్మాలకే అందినాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి? వచ్చిన పని చక్కగా జరుగుతుంది. లేనిది లేనట్లుగా ఉండగలుగుతున్నాము. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండగలుగుతున్నాం. ఉన్న యథార్థం ఏంటి? నేను పరమాత్మ స్వరూపాన్ని ఆ యథార్థాన్ని యథార్థంగా గ్రహించాం కాబట్టి మనకే అంటాడు లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు. ఎవరితో మాట్లాడినా నేనే అని ఎంత రిలాక్స్ గా ఉండగలుగుతున్నాం. అసలు అప్పటికిప్పటికి భావనలన్నీ ఎలా ఉండి? అప్పుడు ప్రేమ అతిగా. ఇప్పుడు ఎవరినైనా ఒకేలా ప్రేమిస్తున్నాం లేదు. బాధ వస్తే నా వాళ్ళకే వచ్చిందని బాధ. ఇప్పుడేంటి? ఉన్నదంతా బ్రహ్మే అని, ఎవరైనా ఒకటేని తెలియబట్టింది. అప్పటికిప్పుడు మార్పులు లేవా? జాలి. ఇప్పుడు ఏదైనా పరమాత్మయే అన్న భావంతో ఉండి అలా వచ్చిందమ్మా అని. అది ఎంతవరకు ఉంటుందో, ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకోవాలి. మరి తెలియక ముందు మమకారం ఎక్కువ పెట్టేసుకుని జాలు దయలు ప్రేమలు అన్నీ ఈ దేహ సంబంధికులకే పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? దేహం ఉట్టిదని తెలిసింది. దేహ సంబంధికులేంటి? అందరూ బ్రహ్మాలే, అంతటా బ్రహ్మే అని బ్రహ్మస్వరూపులందరికీ నమస్కారం పెట్టగలరు. అప్పటికిప్పటికి మార్పు ఉంది. రజోగుణం మట్టుమాయం అయిపోయింది. తమోగుణం అసలు లేనే లేదు. మనకు బ్రహ్మం తప్ప రెండోది లేదని తెలుసు. బ్రహ్మ జ్ఞానం వల్ల ఒడిదుడుకులన్నీ సమస్య పోయినాయి. ఒడిదుడుకులన్నీ ఏమైపోయినాయి? అసలు లేకుండానే పోయి. ఇప్పుడు కల్లా లేదా? అది జీవితం ఏదైనా ఉందా? అది జీవితం మీద ఆసక్తి లేదు, విరక్తి లేదు. ఇప్పుడు ఏ భావన లేదు. అంటే మనస్సు యొక్క రాకపోకలు ఆగిని నిలుపుకున్నారు. అందువల్ల ఆటుపోట్లు, ఆగటాలు, రావటాలు అన్న భావం లేకుండా నిలబడి సత్సంగులకు ఎప్పుడు నమస్కరిస్తూ ఉంటాను. అందరినీ నేను బ్రహ్మంగానే చూస్తాం కాబట్టి మీరనే కాదు, సత్సంగంలో రాని వాళ్ళని ఎవరైనా ఒకటే కదా. ఉన్నదంతా పరమాత్మ, పరమాత్మ నేనని తెలుసు. ఆ నేనులోనే అన్ని జరుగుతున్నాయని తెలుసు. అందువలన మరి దుఃఖభూయిష్టమైన మనస్సు ఏది? దుఃఖం అంతా ఏమైపోయింది? నేనే 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 అసలు నేను అభ్యాసంలోకి వచ్చాక, అసలు నేనుతో ఉండటం అలవాటయ్యాక, పరమాత్మే నేను అన్న అభ్యాసంతో ఉండటం వలన మనకు రెండో మాట రావట్లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది తుచ్చా తప్పకుండా ఉండగలుగుతుంది. మనకి ఎందుకు? ఏ టైంలో ఎలా జరిగినా అంతా బ్రహ్మమే కదా. బ్రహ్మలోనే కదా అన్ని జరుగుతున్నాయి. మనం అవుననుకున్నా కాదనుకున్నా పరమాత్మే కదా. అన్ని వరాలు అనుకుంటాం. అప్పుడు ఏమనుకునేవాళ్ళు? మనసుకి ఏదనిపించినా కష్టం అనుకునేవాళ్ళు. ఇప్పుడు మనసు ఏమి ఆ భావం లేదు, అన్ని బ్రహ్మే అనుకుంటాం. వరాలని కూడా అనుకోవట్లేదు, బ్రహ్మే అనుకుంటాం. చూసేది బ్రహ్మం, చెప్పేది బ్రహ్మం, మాట్లాడేది బ్రహ్మం, తినేది బ్రహ్మం, నడిచేది బ్రహ్మం, ఇంకా అవయవాలన్నీ బ్రహ్మలోనే అని తెలుసు. బ్రహ్మ పదార్థంతో ఉండగలుగుతుంది అమ్మా. మరి అంతంత అలా ఉన్న మనసులల్లా మన ప్రయత్నం వలన, బ్రహ్మ ప్రయత్నం వలన బ్రహ్మే మనకు తోడు నేడని తెలిసింది.
దిక్కు పరమాత్మే అని తెలిసింది. అప్పుడేమని ఇంట్లో వాళ్ళు, మన చుట్టాలు, వాళ్ళు వీళ్ళు దిక్కు అనుకునేవారు. మనం సాయం చేస్తే వాళ్ళు సాయం చేస్తారు, ఆశించి సాయం చేసేవారు. ఇప్పుడు ఆశన్నామా, వాళ్ళు బ్రహ్మే, మనం బ్రహ్మ. ఏ టైంలో ఎలా జరిగినా అంతా పరమాత్మ. ఎలా జరిగితే అలా జరుగుతుంది. మనం ఏదైనా అనుకుంటే జరుగుతుందా, అనుకోకపోతే లేదు. మరి అప్పుడు ఇప్పుడు ఏమి సత్సంగం ఎలా జరుగుతుంది అని ఏనాడో అనుకోలేదు. నాకెందుకు, నేను బ్రహ్మాన్ని, మీరు బ్రహ్మాలు, ఈ సత్సంగం బ్రహ్మం. మనకు అసలు దేని ఎందు ఉందా ఆసక్తి? అలా అని దేని ఎందు విరక్తుంది? ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేదు. చూడండి, సప్తభూములు దాటారా అంటారు. అదేంటి, అసలు ఏదీ లేదు ఇప్పుడు అందరికీ. శుభేచ్ఛ విచారణ, నేను అప్పుడు బట్టి శుభేచ్ఛ విచారణ తన్మానస సత్తావత్తి అసంశక్తి పదార్థ భావన తుర్యం ఎన్న మర్చిపోయినము కానీ. అలాగా బ్రహ్మ విధుడు విద్వరుడు విద్వరీయుడు విద్వరిష్ఠుడని బట్టి సప్తభూముకులు ఇప్పుడు చూడండి, బ్రహ్మంగా ఉన్నప్పుడు ఎలా ఉంది? మనసు లేని స్థితే భూముకులు దాటం అంటే. టైం వచ్చినట్టు జరిగిపోతున్నాయి. అంటే మన ప్రమేయం లేదు, మన మనసు ప్రమేయం లేదు. విధిలో ఏముందో అది బ్రహ్మంగా జరిగిపోతాం. సహకరించడం, ఏదొచ్చినా పరమాత్మే అని సహకరించడం. ఒప్పుకుంటున్నాం కదా, అంగీకరిస్తున్నాం కదా. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అంగీకరిస్తున్నావా లేదా? ప్రతి దాన్నే అంగీకరించు. అంతకుముందేంటి, నేను నాది, ఆ గొప్ప వలన, రజోగుణం వలన నాకే వచ్చింది, నేనే చేస్తున్నాను, నాకేంతుంది అన్న భావంతో ఉండేది. అవునా కదా? చెప్పండి అమ్మలో. ఇప్పుడు ఎలా ఉంది? ఏమీ లేదంటే ఏమీ లేదు, ఉన్నదంతా బ్రహ్మే, బ్రహ్మం తప్ప రెండోది లేదు అన్న భావంతో ఇప్పుడు ఉండగలం. అప్పటికి మార్పు అర్థమైంది కదా. అందువలన మన సత్సంగులు అందరూ చూసిన వాళ్ళకు కూడా చక్కగా భావంలో వారికి అందుతారు. ఎంత బాగున్నారు సత్సంగులు అంటున్నారు. ఎందువల్ల అనగలుగుతున్నారు? మనం అందరూ ఒకే పరమాత్మగా ఉన్నామని తెలిసింది. ఏకతాట మీద నడుస్తున్నాం. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను తప్ప రెండోది లేదు. ఏ లోకాలకైనా ఇదేనమ్మా. అదేదో ఈ మానవలోకంలో మానవలోకం కాదు, కలియుగంలో మానవ జీవిగా వచ్చేసాం. మనం మాధవుడిగా మిగులుదాం కాదు, మిగులుతున్నాం. ఇంకెందుకు, పర్ఫెక్ట్ వచ్చింది. ఎలాగా? చేయకూడని పనులేంటో తెలుసు, చేయవలసిన పనులేంటో తెలుసు, వినవలసినవి ఏంటో తెలుసు, వినకూడని అంటే ఏంటో తెలుసు. మనకు అక్కర్లేని కావాల్సినవి కూడా వినేసేవాళ్ళు తెలియక. మనకు ఇప్పుడు ఏదో ఆ టైంకి దేహం ఈ పనిముట్టుకి అవసరానియే వింటున్నారు, ఈ పనిముట్టుకి అవసరానియే వాడుకుంటున్నారు. ఆలోచన కూడా ఈ పనిముట్టు కోసం ఏదో కొద్దిగా ఆలోచన. అప్పుడు తెలియక అందరి గొడవలో మనకే, అన్నీ మనకే. ఇప్పటికి ఆలోచన విధానం ఎంత మారింది అంటే, భయం చెప్పాం. మనసు వస్తే జన్మ వస్తుంది అన్నాం కదా. ఆ భయం వల్ల ఏమైంది? భక్తి వచ్చింది, బ్రహ్మం మీద భక్తి వచ్చింది. భక్తి వల్ల ఏమైంది? నేను అయి ఉన్నానా, తెలియక బాధపడ్డాను. నేను నిత్య శుద్ధబుద్ధ ముక్త స్వరూపాన్ని, ఆకార వికారం లేనివాడిని. నాకేంటి? అంతకుముందు నేనే అనుకున్నాను, జీవుడిగా ఉన్నాను. ఇప్పుడు జీవలక్షణాలు లేవు, ఉన్నదంతా నేను తప్ప రెండోది లేదని తెలుసుకోవటం వల్ల అంతా నేను అనాథని, సర్వవ్యాపకుని, ఆనంద స్వరూపాన్ని అని ఇవన్నీ తెలిసాక ఇప్పుడు ఎలా ఉంది? ఎంత కామ్ అయిపోయిందో. తెలియజెప్పారు సత్సంగులందరూ కూడా. ఎవరి మనసుని వాళ్ళకి స్వాధీనం చేస్తుంది. మీ మనసు మీ స్వాధీనంలో ఉంటుంది. అప్పుడప్పుడు కదిలినా మళ్ళీ స్వాధీనం పరిచేసుకుంటున్నాను.
ఉన్నదంతా బ్రహ్మే అన్నాక స్వాధీనం పడుతుంది. తప్పు ఒప్పులు లేకుండా ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఒకేలా ఉండగలమా? తెలియక మాట్లాడాము, ఇప్పుడు తెలిసింది, మాట్లాడకూడదని తెలుసు. ఏ విషయంలోని నేనే దూరకూడదని తెలుసు. అయ్యో, అప్పుడు అయిన దానికి కాని దానికి కూడా సలహాలు ఇచ్చేసేవారు. అడిగితే కూడా నోరెప్పట్లేదు. ఇప్పుడమ్మా మరి అన్నిని ఆ సెల్లోనే వచ్చేస్తున్నాయి కదమ్మా వెరైటీలు, మీరే బాగా చేస్తారమ్మా మాకన్నాని, కూరపంటలు ఏం బాగున్నాయమ్మా అని అలా సమర్థించడం కాడికి వచ్చేసి అప్పుడు నాకే వచ్చు, నేనే పెద్ద మనిషిని అన్నట్టుండేవారు. అప్పటికిప్పటికి భావం చూడు, దేహభావన వీడేరు, పరమాత్మను మిగులుతున్నారు. ఉన్నది నేనే అని తేటతెల్లంగా తెలుసుకున్నాను, అనుభవించున్నాను. అసలు ఇప్పుడు ఏదైనా ఉందా? అనుభవిస్తున్నారనే లేదు. రోజు ఉందా, వారం ఉందా, వర్జం ఉందా, ఏదైనా ఎవరికైనా ఏ భావనైనా ఉందా? క్యాలెండరే చూడలేదు. అసలు క్యాలెండర్ పనే లేదు. ఎవరో ఏదో చెప్తే దాన్ని సంవత్సరాలు పలానా తారీఖు అనేసుకుంటున్నాం, అంతేకాని అసలు దేనిందు దృష్టి పెట్టలేదు. మనకి ఎవరొకరు చెప్తారు కదా, ఆ చెప్పిన పాఠం పట్టారు అంటే మళ్ళీ మనం ఆలోచించి ఆ క్యాలెండర్ చూసి ఆ టైం వేస్ట్ అని. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపంగా ఉండగలదు. నిత్యం ఉండేవాడే కదా వీడు. అలా మనలోని అందరిలోని అంతరా వ్యాపించున్నాడు, నిత్యం ఉంటాడు కదా, నిత్య శుద్ధంగానే ఉన్నాడు కదా. దీనికి ఏమి మన్ను అంటలేదు కదా, శుద్ధ స్వరూపమే కదా. నిత్య శుద్ధ బుద్ధ మామూలుడా ముక్త ముక్తి అయి ఉన్నాను, నేను ముక్తుణ్ణి అని తెలుసుకున్నాను. నేను ముక్త పురుషుణ్ణి, నేను బ్రహ్మాన్ని, ముక్తి అయ్యే ఉన్నాను, తెలియక ముక్తి అన్నాను అని మనకు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని తెలుసు. ఆది అంతం లేని ఆది దేవుడు అని తెలుసు. మనలోనే దేవుడు ఉన్నాడని తెలుసు. ఈ దేవుడు ఉండబట్టే ఇలాగా ఈ విధులన్నీ జరుగుతున్నాయి. ఇంద్రియాలన్నీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. లోపల దేవుడు లేకపోతే ఏ ఇంద్రియం పనిచేయదు, జడము తెలుసు. చైతన్యం మరి ఉందని తెలిసిందా లేదా? అలా ముందు నేనే అన్న గోల తప్పించి ఇంకో గోల ఉండేది కదా. ఇప్పుడు ఏం చేస్తుంది? బ్రహ్మే చైతన్యం అంటే కదిలేదు, అచలం అంటే స్థిరంగా ఉంది. స్థిరంగా ఉండే పరమాత్మయే అందరిలో ఉన్నాడు, అంతరా ఉన్నాడు. నాలో నీలో అందరిలో అంతరా వ్యాపించింది అన్న భావన అందరికీ అర్థమైంది. రోజుకి కూడా తనతో తానుగా ఉండాలని ఆసక్తి పెరిగి మరి ఇంకా తేలిగ్గా గాలి కన్నా వేగంగా ఉండే మనసుని మరి ఇప్పుడు ఏం చేశారు? ఎక్కడికక్కడ సమస్యలు పడి ఉంటాం. మీరు కాకెత్తే వినేటట్టే ఉంటాం, వచ్చి పని చేయమంటే పని చేసి మళ్ళీ ఊరుకుంటాం. మనకు అది నౌకరైపోయింది. అంతకుముందు బ్రహ్మజ్ఞానం తెలియక ముందు అది యజమానిలా ఉండేది, అది చెప్పినట్టే వినేవారు. ఇప్పుడు ఏం చేసింది? అది మన పని మనిషి అయిపోయింది. మనకు కావాలంటేనే వస్తుంది, లేకపోతే ఊరుకుంటాం. ఏది కావాలో దీనికి అవసరం, కాలు వచ్చినాయి, ఏళ్ళు వచ్చినాయి, ఏదైనా మరి అప్పటికప్పటికే చూడండి. ఇప్పుడు ఛాలెంజ్ గా ఉండగలుగుతున్నారు లేదా? పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం పెట్టడం కారణం ఏంటి? ఉన్నదంతా నేనే అని తెలుసు. ఇప్పుడు బహుమతి ఎవరికి ఇవ్వను? మీరు పుచ్చుకుంటారా? ఇది ఇచ్చిదా? ఇది పొగట్టం కాదు, తిట్టడం కాదు,
సమస్థితి అందరికీ అలవాటైంది. సమస్థితి, సమభావన, బుద్ధి సమబుద్ధిగా ఉంది మనకి. ఆలోచన శక్తి ఏమైంది? ఏది తప్పో ఏది రైటో తెలిసిందా లేదా? జ్ఞానం తెలిసింది, విచక్షణ జ్ఞానం తెలిసింది, విచక్షణ జ్ఞానం తెలిసింది. అప్పుడు వేరుగా తెలిసింది, దేహం మీదే అన్ని తెలుసుకునేవాడు, దేహాభిమానం, దేహ సంబంధి. ఇప్పుడు ఏం తెలిసింది? నా గురించి నేను చూసుకోవటం తెలుసు. నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అని తెలుసు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనేం తెలుసు. మరి అది నాకు చిన్నాడి నుంచి తెలియబట్టే కదా. మరి అందరి కోసం పుస్తకాలు ఇవన్నీ బ్రహ్మ ఎలా చేస్తుంది? లేకపోతే ఇన్ని జరుగుతాయా? అందరూ నేనే అయినా చెయ్యి సాచుకోదు అని చిన్నాడి నుంచి నా ఉద్దేశం ఉంది కాబట్టి పరమాత్మగా అలా మిగలగలుగుతుంది. ఉన్నది నేనే అని తెలియబడ్డింది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని తెలియబడ్డింది కాబట్టి చక్కగా మరి ఇన్ని రకాలుగా బ్రహ్మం చేస్తోంది లేదా? మరి ఇదంతా ఎవరిదే? భగవంతుడిది. భగవంతుని యొక్క ప్రసాదం ఇదంతానే. స్వీకరించడం, భగవంతుని యొక్క ప్రసాదం స్వీకరించడం లేదా? అవునన్నా కాదన్నా, కష్టం లేదు, నష్టం లేదు, మానం లేదు, అవమానం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, జయం లేదు, అపజయం లేదు, భేదాభిప్రాయాలు లేవు. మరి ఏంటి కారణం? సమస్థితిలోకి వచ్చాం. స్థిత ప్రజల లక్షణాల్లో ఉంది. మన దృష్టి అంతా ఎలా ఉంది? హాయిగా అలా ధ్యానంలో ఉండాలని. ఇంట్లో కూర్చున్నా చూడండి, ఒక్క సెకండ్ వేస్ట్ చేయట్లేదు. మరి నేను అలా చిన్నాడి నుంచి కూడా వేస్ట్ చేసుకో. అదే మీకు చెప్పటం బట్టి బ్రహ్మం చెప్పించింది మీ అదృష్టం. మీరెవరు, నేనే, నేనెవరు, మీరే, మనం అందరం ఒక్కటే. అందు గురించి ఉన్నది ఉన్నట్టుగా చెబితేనమ్మా మనం అనుభవించింది చెబితే అనుభవింపజేయగలుగుతాం. చెప్పడం వల్ల ఏమవుతుంది? మీరు అనుభవంలోకి తీసుకున్నారు, మీరు అనుభవించగలుగుతున్నారు. మీరెవరు, నేనే, నేనెవరు, మీరే, మనం అందరం ఒక్కటే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఏవి ఉంటాయి వాక్యాలు, మహావాక్యాలు. హం బ్రహ్మ, స్వయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. అన్నీ అయి ఉన్నాం, అయి ఉన్నాం, అయి ఉన్నాం. ఆ పదార్థాన్ని నేనే, నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను, నేనే నీవు, నువ్వే నేను, అంతా నేనే, అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేను, నేను లేని చూడలేదు. ఆ వాక్యాలు నాలోకి వచ్చినాయి కాబట్టి ఈ రోజున ఇలా చెప్పగలుగుతాను. ఇదంతా ఎవరు చెప్పారు? దేహాన్ని పంపుకున్నారు మహాత్ములు, బ్రహ్మం నుండి పంపుకుంది, బ్రహ్మం చేసేసుకుంటాం. ఈ దేహంతోటే కదా చెబుతుంటే, సాకారంతో చెబుతానే కదా మీలో ఉన్న నిరాకారం తెలిసింది. మీ సాకారాన్ని సాకారంగానే తెలుసుకున్నారు కదా. ఇది సాకారం, మన అంతరాత్మ మన అందరిలోనే ఉన్నది, అది నిరాకారం అని తెలుసు. ఈ నిరాకారం ప్రతి ఒక్కరిలోనే ఉందని తెలుసు. చాటి చెప్పగలుగుతాం, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే. నాకు చెప్పడం రాదు, మీకు చెప్పడం రాదు. ఎందువల్ల ప్రశ్నలు జవాబులు లేవు మనకి. నాకు అనుభవించడమే కానీ చెప్పడం రాదు. చిన్నాడి నుంచి ఊరికే అలా చిన్నప్పుడే కొద్ది తత్వ విచారణ వచ్చింది. ఇది నేనే, అది నేనే అని తెలిసింది కాబట్టి ఇంకా అలా ఫాలో అయిపోయింది. నాకు అందు గురించి ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పడం రాదు. మీకు కూడా ఉండటం అలవాటు అయిపోయింది. మీరు ప్రశ్నలు అడిగినా మీరు చెప్పలేరు. నాకు రానప్పుడు, నేను చెప్పినప్పుడు మీకు రాదు కదా. నాకు అనుభవిస్తే తెలుసు, మీరు కూడా అనుభవిస్తున్నారు. అందు గురించి అనుభవం ముఖ్యమేరా. అనుభవిస్తా అంటే ఆటోమేటిక్ గా పరమాత్మే మాట్లాడుకుంటాడు. ఎవరేం అడిగినా ముందు మనం అనుభవించకుండా ఒకరు చెప్పడానికి మనం ఎవరు? అప్పుడు భిన్నత్వమే. ఒకరు అన్నాం, అందరూ అన్నాం, వేరు వేరు అన్నాం తెలియక ముందు.
ఇప్పుడు ఏమన్నా ఉన్నదంతా బ్రహ్మే అన్నాక ఏం మాట్లాడతాం, ఏం వింటాం, ఏం చూస్తాం? అంతా బ్రహ్మోపాసనతో ఉండిపోతుంది. నేనే అంతా అన్నీ కూడా సమస్యలు ఉంటాయి. మనసు సమస్యలు, ఇంద్రియాలు కూడా అవసరార్థమే వాడతాం. పరుగులు ఒకరు తెస్తున్నాయా, అప్పుడు తెలియనప్పుడు అడిగినా అడగకపోయినా చేతులు కాళ్ళు ఉన్నాయని తిరిగేయాలని నోరుందని మాట్లాడేటు, మేము మహా తెలివైన వాళ్ళని ఆలోచన చెప్పాం. అలాంటివి ఉంది. ఇంకేమీ లేదు. మన ఆలోచన అన్ని మర్చిపోయారు లేదా? సర్వం బ్రహ్మమయం. టైం వచ్చినప్పుడు ఆ బ్రహ్మే చేస్తుంది. అన్ని మరుపు వచ్చిందా లేదా? మనస్సు లేని స్థితిలో ఉన్నప్పుడు అన్ని మర్చిపో. ఆ టైంకి ఆ బ్రహ్మే చేస్తుంది. మనకి ఇదిలో ఏదుందో అదే జరుగుతుంది. అలా బ్రహ్మార్పణ జీవితం మనం గడుపుతున్నాం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. అవునా కదా? సత్సంగులు అందరికీ నమస్కారం. అందరూ ఒక్కలాగే ఉన్నారు, బ్రహ్మంగానే ఉన్నారు. ఒక్కటి, ఆ ఒక్కటి అయి ఉన్నాం కదా. అందరిలోని కూడా ఒకే భావంతో ఉండదు. మరి ఆలోచన విధానాలన్నీ మారిపోయింది కదా. అప్పుడు అంతా నెగిటివ్ ఉండేది, ఏంటి పాజిటివ్. నేనే అంత, నేనే అంత, నేనే అంత. నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. ఏ పని చేస్తే ఆ ఫలితం తెలియట్లేదా? ఎక్కువ పని చేస్తే చేయలేస్తుందా లేదా? మరి వయసులో ఉన్నట్టు ఇప్పుడు కుదురుతుందా? కానీ కాపేనం ఏం చేస్తుంది? చేయించింది. రెండోది ఇప్పుడు ఏంటి? పూర్వం ఇప్పుడు ఏం కాపాను? గబగబా వెళ్ళిపోవాలి అమ్మ దగ్గరికని. ఇప్పుడు కాపానం కాదు, ఇది గబగబా వెళ్ళిపోవాలని గొడవ. అవి ఎండెత్తే బాగుండు, మబ్బు లేకుండా అపరాధ వచ్చినాయి అన్ని. మరి అన్ని ఎక్కడెక్కడ సర్దేసుకుంటే రోజు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అన్న భావన. అంటే అప్పటికి మార్పు ఏంటి? ఈ మనస్సు నీకే తెలుసు, నీ ఆలోచన దాన్ని నీకే తెలుసు. అప్పటికప్పటికే మార్పు అది. అమ్మా, దేహం ఒక పరికరం అని తెలిసింది, దేహ భావన ఉండకూడదని తెలిసింది. ఎంతవరకు ఇది మోతాదుగా ఉండాలో అంతే. చూడండి, మందులు ఉన్నాయని అన్ని నెలకు తెచ్చుకుని అన్ని సంవత్సరానికి తెచ్చుకున్న అప్పుడు ఎలాగ మింగమో అలాగే మనకు బాగా తెలిసింది ఎంత జాగ్రత్తగా మోతాదుగా ఉండాలని. జీవితం అంతా ఎంత ఎలక్ట్గా ఉండాలో తెలుస్తుందా లేదా? ఎక్కువ అరగొట్టుకోకూడదని అరిగిపోయినాయి మన ముసలోళ్ళు అందరికీ, అరిగిపోయినాయి. అందు గురించి అరగకూడదని. నేను ఎక్కువ పని చేయక అరగలేదు, పని చేసిన వాళ్ళు అందరికీ అరిగిపోయింది. చెబుతున్నాను, ఎక్కువ ఎందుకు అరగొట్టుకోలేదో కారణం కూడా చెబుతున్నాను. ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళైనా చెప్తారు. ఈ పరికరాలు అరిగిపోతే మళ్ళా నాకు ఎవరిస్తారు అన్న లాభం నాకు ఎక్కువ. చిన్నప్పటి నుంచి కూడా నా ధ్యానం, నా గొడవ, నేను ఉన్నా. నాకు సెకను వేస్ట్ లేకుండా దీని అందే మమేకం అయి ఉన్నాను. అరిగిపోతే మళ్ళీ ఎవరు ఎన్ని అతుకునా మళ్ళీ అతుకులే కదా అని చిన్నప్పటి నుంచి మరి ఏంటో అలాంటి బ్రహ్మ తెలివి ఇచ్చేసి పనే ఉందా ఎవరో ఒకరితో చేయించుకోవచ్చు. ఆ చేయబోతే ఇంకొకరిని పెట్టుకుని చేయించుకోవచ్చు. ఈ పని ఎవరు చేస్తారు? నా పని నేనే చేసుకోవాలి. అందు గురించి చిన్నప్పటి నుంచి నా పని నేనే చేస్తున్నాను. రేం పగలో చక్కలా కూర్చోటం. ఇలా కూర్చున్నప్పటికి ఏమైంది? దేహభావన వేడుతుంది, బ్రహ్మంగా మెగగలుగుతున్నాం. మనసా సొమ్మసితా ఉంది, ఆలోచన ప్రవాహం ఆగింది.
మరి ధ్యానం వల్ల అంతా లాభం లాభం లాభం. ధ్యానం వల్ల నష్టం అనేది ఎక్కడ ఏను. అంతా లాభం లాభం లాభం. ధ్యానాభ్యాసం వల్ల లాభం. ఇంద్రియాలన్నీ నిగ్రహింపబడ్డాయి. ఎవరిని నోటితోటి ఏమి అన్నాం, ఏమి వినటానికి వెళ్ళను, అన్ని చూడాలని కోరుకుండదు. ఇంద్రియాలన్నీ సమస్యని కదా. పరమాత్మే నేను అన్నాక పరమాత్మ మిగలటమే అలవాటు. ఎవరిని చూసినా బ్రహ్మే కదా, అంతే. మీలో బ్రహ్మ, నాలో బ్రహ్మ, అందరిలో బ్రహ్మ, అంతరా బ్రహ్మ. ఇంకే భావన ఉంటుంది? మనస్సుకు పని లేదు. అందువల్ల జీవన్ముక్తురాలని చెప్పగలుగుతుంది. నాకు చిన్నప్పటి నుంచి ధైర్యం ఉంది. నాకు మనస్సుని పరిపరి విధాలు ఆలోచింప చేయలేదు. తెలివైన వాళ్ళు ఉంటారు కదా మన వాళ్ళు ఇచ్చిన సలహా పాటించేట్టు. వాళ్ళు ఆలోచించి ఉంటారు కదంటా, వాళ్ళు చెప్పింది చేసేట్టు. ఎందుకు మళ్ళీ దీన్ని బొమ్మలాటాడిష్టం అని ఎప్పుడూ దానికి పని చెప్పలేదు. అది చుక్క ఊరుకుంది కాబట్టి హాయిగా విధిలో ఇలా జరిగేది అందుకోను జరుగుతాను. నాకు సంబంధం. మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నేను కాదు. శబ్ద స్పర్శ రూపరస్కందాలు అన్ని ఇంద్రియాలు ఏం చెప్తున్నాయి? సువాసన చూస్తుంది. ఏమైంది? గంధం, రస, గంధం. సువాసన కదా మళ్ళీ వాసన, శుద్ధ వాసన. చూసే ముక్కు ఏమైంది? కళ్ళు ఏమైంది? జ్ఞానేంద్రియాల్లో ఇవన్నీ ఉన్నాయి కదా. నేత్రేంద్రియం ఎంత బాగా ఉంచుతున్నాను. నేత్రం దాన్ని ఏమి చూడనివ్వలేదు. నాతోటి నేనుండే ఆ ధ్యానంలోనే అలా అందువల్లనే అన్ని ఇంద్రియాలు సహకరించిన అమ్మలో బ్రహ్మే అంటాను. అలా కనుమూర్తి తెరబుద్ది ఏమీ లేదు. ఏమీ అనుకోను. ఆడ ఆలోచన రాదు, ఉన్నామంది అస రాదు. అలా ఏమీ లేదు దాంట్లో. ఏమీ లేదు. ధ్యానంలోకి వెళ్తే మాటలు. మరి అటువంటి సత్సంగం పెట్టుకున్నాక మాట్లాడటం నేర్చుకున్నాం. సత్సంగం పెట్టుకోకముందు అస్మానం ధ్యానం. ఇంకా మీకు గంటన్నారా మీకోసం ఈ టైంని పెట్టుకున్నాం. ఇది విధిలో అందుకొని జరుగుతాను. నాకు ఏ సంబంధం? నాకంటే ఈ మనసుకు సంబంధం ఉన్నదంతా బ్రహ్మ సంబంధం. మరి చెప్పండి, మరి నేను ఎంత సుఖపడ్డానో చెప్పండి. పైకి దేహంగా చెప్పాలంటే ఎంత కష్టపడ్డానో అని చూస్తాం. మరి మనసు లేని స్థితిలో ఉన్నాను కాబట్టి ఎంతో సుఖపడ్డానని చూస్తాం. ఆలోచించుకోండి. మరి రెండు మాటలేంటి ఆవిడకని మీరు అనుకోవచ్చు. దేహంగా మాట్లాడే వాళ్ళకేమో కష్టపడ్డామని చెప్తాం. వాళ్ళ కష్టాలు చెప్తారు కదా, మేము పడ్డాం కష్టాలంట. మరి మీరు చెప్పిన మీకే అర్పించాలి కదా. ఏది నైవేద్యం మీరు పెడితే ఆ నైవేద్యం మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా. మీరు కాలు నొప్పి ఏళ్ళు నొప్పి అంటే మళ్ళీ కాలు నొప్పి ఏళ్ళు నొప్పి ఎవరైనా గుర్తు చేసుకుని మరీ మాట్లాడేసి మీకు సమర్పించారు. మీరు మనసుతో మాట్లాడితే మనసు సమర్ప్యామి, బ్రహ్మంగా ఉంటే బ్రహ్మం సమర్ప్యామి. నాకెందుకు? ఏమంటే అంతవరకు ఖాళీగా ఉంటున్నారా? ఏమీ ఉండదు. ఎవరు ఏం మాట మాట్లాడితే దాన్ని ఫాలో అయిపోతాను అంతే. అందు గురించి కర్మ లేదు, జన్మ రాదు. నేను ఆలోచించేసి దీన్ని పట్టుకుని పీకేసుకుని ఇవన్నీ చేస్తే జన్మ వచ్చింది. ఇప్పుడు జన్మ లేదు, కర్మ లేదు అని చెప్పగలుగుతున్నా. ఎవరేం మాట మాట్లాడితే వాళ్ళకి మళ్ళీ సమర్ప్యామి. ప్రసాదం కదా, మీ నోటంటే వచ్చింది ప్రసాదం, మీకే అర్పించేస్తాను. మరి ప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరించేయాలి కదా మనం అందరూ. నాకేంటి, నేను పరమాత్మ స్వరూపంగా ఎలక్ట్ గా ఆనాడి నుంచి ఉండగలుగుతుంది. దేహం నేను కాదు, నేను ఆత్మ అని తెలిసింది కదా. మరి అంత చిన్నప్పటి నుంచి కూడా ఆ పరమాత్మ దైవం అప్పటి నుంచి మరి ఏది దేహంతో ఏ గురువులు ఉన్నారు?
దేహే నా గురువు అయ్యాడు. అర్థమైందా? దేహంతో గురువు లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి వినేసాను? వినేస్తే ఎంతవరకు పనిచేస్తుంది? మన అనుభవాన్ని మనం చూసుకుంటున్నాం కాబట్టి వినేది, చెప్పేది, మాట్లాడేది లేకుండా అయి ఉన్నామని తెలిసాక ఇక ప్రశ్నలు లేవు, జవాబు లేవు. అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి లేదు. నేను నాకు ఎంతసేపు కుదిరినప్పుడల్లా, పని లేనప్పుడల్లా ధ్యానం ఇష్టం, పని ఉన్నప్పుడేమో ధ్యాస ఇష్టం. పరమాత్మ చేస్తున్నాడన్న ధ్యాస అయినా ఇదే కదా. కుదిరినప్పుడల్లా సుఖాసనంలో అలా హాయిగా బస్కేసేస్తుంది, అలా రిలాక్స్తో దీంట్లోనే కాలం అంతా గడిచిపోయింది. ఇన్ని సంవత్సరాలు కూడా బళ్ళోకి వెళ్ళాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు అన్నీ అయినా అన్నీ బ్రహ్మంగానే స్వీకరించాం. పిల్లల్ని ఎలాగా పరమాత్మ స్వరూప అని ఆలోచించు. ఏది మాట్లాడినా పరమాత్మగానే చేస్తాం. ఆలోచించుకో. తిట్టవలసిన పనే ఉంది, పొగడవలసిన పనే ఉంది. మన అందరిలోనే ఉన్నది బ్రహ్మ అన్నాక ఇంక దేని మీద ఉంటుంది? ధ్యానం ఎక్కువగా చేసినప్పుడు అన్ని కూడా ఒళ్ళక్కి అని తెలిసి ఇంకా 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 పరమాత్మగా మమ్మీపోవాలి. దేని మీద ఉంది చెప్పండి? ఉన్నది నేనే అన్నాక దేని మీద ఉంటుంది? ఏ విషయాలు వేయి, వ్యామోహాలు వేయి. మరి ఎంతమంది ఉన్నాం, విషయం ఏది? ఎవరికారే బ్రహ్మస్థితిలో ఉండగలుగుతుంది. ఆలోచన విధానం అంతా ఏమైపోయింది? పుష్కాకి అయిపోయింది, ఒళ్ళక్క అయిపోయింది, ఖాళీ అయిపోయింది. అయిందా లేదా? మళ్ళా ఈ ఖాళీలోనే ఉండటం మనం ఉండబట్టి ఖాళీగానే మిగులుతాం. ఇగో ఈ అనంతంగా మిగులుతాం. మరి ఉండగానే తెలుస్తుందా లేదా? జీవన్ముక్తి ఎవరో ఇచ్చేది కాదని తెలిసిందా లేదా? మీకు మీకు తెలుస్తుందా లేదా? ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే. ఏ తలంపు వచ్చినా నాకెందుకు, అది జరిగేది ఉంది, జరుగుతుంది అని మరి పరిపక్వత అందిందా లేదా? అమ్మా ఒక్కనాడేమో వచ్చేదు, అవటానికి ఉన్నది బ్రహ్మమే. ఆ బ్రహ్మంగా ఉండటానికే ఈ సాధన, సత్సంగం, పరమాత్మయే. అంతే. మా పిల్లలు పెళ్ళినప్పుడు నాకేమి లేదు, ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఏమీ లేదు. ఎవరినొకరిని కట్టుకోవాలి, ఏదోటి. పెళ్ళైపోతే ఒక సంసారంతో ఉండొచ్చు కదా. లేకపోతే అందరి అమ్మలకి పని చేయాలి నేను వెళ్ళి. అడుగుతారు కదా ఖాళీగా ఉంటుంది. నేను ఎన్ని ఆలోచించుకున్నాను, ఆలోచించుకుని పెళ్లి చేసేసుకున్నాను. అత్తరిల్లు పుట్టిల్లు గొడవలేదు. ఇప్పుడు భర్త లేని వాళ్ళకి పాపం ఎన్ని పనులు అందరూ పురమాయించి చెప్తారు. ఖాళీ కదంటే రావే, నెలాళ్ళు ఉండేది కన్నా పని చేసేది అందరినీ అలాగా. నేను అందు గురించే చెబుతాను. నేను మా పిల్లోడికి పిల్లకి కూడా ఖాయంగా ఎందుకు చెబుతున్నానంటే, నేను వెళ్ళకపోతే కనుక వీళ్ళే నాన్న కనుక లేరనుకోండి, నేను ఒక్కదానైనా ఉండి సత్సంగం నడుపుకుంటాను. నేను ఈ దేహం అయిపోయింది అనుకోండి, ఏ గొడవ లేదు అని నిక్కచ్చిగా చెబుతాను. మీరు అర్థం చేసుకోండి. ఎందువల్ల ఎంత ధీమాగా ఎంత చెప్పగలుగుతున్నానో ఆలోచించుకోండి. ఎలా వచ్చింది? ఎందువల్ల నిక్కచ్చిగా చెబుతాను. భయం ఏంటి? నా జన్మ గురించి నేను చూసుకుంటున్నాను చిన్నప్పటి నుంచి, నాకు భయం ఏంటి? అది నేను అనేది. నాకు భయం ఏంటన్నా, దేహంగానే లేను, పరమాత్మగా ఉన్నాను, తప్పు చేయట్లేదు, నాకు భయం ఏంటి? నువ్వు ఇల్లంటే వచ్చేయమంటారు. అందు గురించి బతుకుండగానే నేనమ్మా రానమ్మా, పెద్దన్న అయ్యాను కదమ్మా, గాలి మార్పు వస్తుంది, నీళ్ళ మార్పు వస్తుంది అని అలా అలా తప్పించుకుని నాతో నేను, నా దైవం ఎంతో నాకు తెలియదు,
ఉన్న ఆయుధాన్ని వ్యర్థం చేసుకుంటాను. నేను ఇట్లో తెలివి పెట్టుకున్నాను, మీరేమో ప్రపంచంలో తెలివి, దేహంలో తెలివి పెట్టుకుంటే పాపం ఇప్పుడు కాదులేండి. మరి అప్పుడుకిప్పుడుకే చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మా బాబాయ్ నన్ను స్వార్థపర్రాలు అనేవారు. ఆ ముద్ర నాకు ఎంత బాగుందో. స్వార్థపర్రాలు నేను, నా స్వార్థం నేను చూసుకుంటాను. నేను అంటే అసలు నేనుతో ఉండటం వలన దేహాన్ని జాగ్రత్తగా ఉంచుకుని నాకు ఏమి రావు, వచ్చు అని మొక్కను. నాకు ఏమి రావు, మాట్లాడటం రాదమ్మా, చెప్పడం రాదమ్మా, నాకు ఏ పని రాదమ్మా అని హాయిగా ఉంటున్నాను. నన్ను ఎవరూ ఏమీ అడగదు, ఎందుకంటే నాకేమి రాదు కాబట్టి. ఉన్నదంతా నేనే అన్న ఒక్కటే నాకు తెలుసు కాబట్టి నాతో పని ఎవరో చేయించుకో. అది వాటికి బ్రహ్మం విధిలో ఉన్న డబ్బులు ఉన్నాయి కదా, ఆ పనులు చేయించుకునేదాన్ని. లేకపోతే ఆ పని మానేస్తాను. తెలియక మీకు నడుము పోటు వచ్చింది, నేను అంతలకే తడిబడి పెట్టుకున్నాను. నేనైతే ఎందువల్ల మనం అనారోగ్యం తెచ్చుకోవాలి? మళ్ళీ అనారోగ్యానికి ఎంత నీరసం వస్తుంది, ఎంత నీరసం వస్తే ఎంత జీవితం వేస్ట్ అయిపోతుంది. నేను కష్టపడ్డానని మళ్ళీ హెడ్డింగ్ లోటి ఆలోచించుకో. పోయి దేహానికి, దేహం ఉన్నంతసేపు జాగ్రత్తగా దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలి. జ్ఞాన జ్యోతి మనలో జ్యోతి ఉంది, అంత జ్యోతి బయట జ్యోతి అంత జ్యోతిమయమే. మనలో ఉన్న జ్యోతి ఉన్నంతసేపు వాడుకోవాలిదా? చీకటిలో పని ఏం చేస్తాం? అజ్ఞానంలో పని ఎలా జరుగుతున్నారా? చీకటి అంటే అజ్ఞానం, మాయలో పనే ఉంటుంది. ఇప్పుడు జ్ఞాన జ్యోతిగా మనం అందరం ఉండగలుగుతున్నాం కాబట్టి, దివ్య జ్యోతి స్వరూపులారా, ప్రేమైక మూర్తులారా, స్వస్వరూపానంద సంధానంగా ఉండగలుగుతున్నారు సత్సంగులు అని ఇన్ని సంబోధనలు మీకు వచ్చినాయి. ఎందువలన ఏది తెలితే తెలియవలసింది తెలుసుకున్నారని. ఏది తెలిసింది? ఇప్పుడు నేను పరమాత్మని, దేహం డ్యూటీలు చేస్తున్నాము అని తెలిసింది కాబట్టి తెలుసుకోవాల్సింది లేదు. ఆలోచించు, తెలుసుకోవాల్సింది లేదు. ఇప్పుడు ఇంకా కొత్తగానే దేహాలన్నీ ఓనం అయిపోయి ఇంకేం తెలుసుకుంటారు? ఎవరికి ఏమి చేయలేరు కదా. దేహం ఉండగానే అంటే ఇల్లు ఉండగానే చక్క పెట్టుకో, దీపం ఉండగా. అబ్బా నాకు ఈ రావు, మీరు ఎంత బాగా చెప్పారు, దీపం ఉండగా అని. అదే మరి బ్రహ్మం. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలి. మరి అంత తెలివి ఉన్నప్పుడు దీపం ఉండగా ఎందుకు ఇల్లు చక్క పెట్టుకోలేదు అంతకుముందు? ఇప్పుడు ఇల్లు దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకుంటున్నారు. అమ్మలందరికీ నమస్కారం. అన్ని అరిగిపోయి సమస్యలు పోయి కాలు నొప్పి ఏం నొప్పి ఏదైనా సత్సంగానికి రాకుండా మానకుండా ఆ ధ్యేయంతో వస్తున్నారు. ధ్యాస అంతా పరమాత్మ, ధ్యేయం అంతా ధ్యాస ధ్యానం. ఇప్పుడు ఎలా ఉంది ధ్యేయం? ఎలా ఉంది? నేను బ్రహ్మాన్ని, నేను సత్సంగానికి వెళ్ళాలి. ఇంట్లో కొంత అనారోగ్యం అంటే ఊరుకోరు, వెళ్ళొద్దంటారు కాబట్టి చెప్పకుండా బిళ్ళ చేసుకుని సత్సంగానికి వచ్చేస్తున్నారు అమ్మలందరూ. ఎందువల్ల? ఇప్పుడు తెలిసింది కాబట్టి నా గురించి నేను అని తెలిసింది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీ పాప తెలివైంది, మీ మనోడు తెలివైనోడు, మీ చేత పని చేయించుకుంటున్నారని చేత విన్నారా మీరు? ఈ మేడ కట్టినప్పటి నుంచి అంటే 30 ఏళ్ళు, ఇదే 20 ఏళ్ళ ఏమో, ఎన్నేళ్ళ ఇది. అప్పటి నుంచి సత్సంగులే. వాళ్ళ పాప ఎంతో తెలివైంది. నువ్వు తెలివైన దానివే మీ అమ్మ తింగరాయుడు అంటే నవ్వేది రోయ్. చెబితే అప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి వెళ్ళలేదు. 20 ఏళ్ళ నుంచి ఉన్నారా? వెళ్ళలేదు. అది ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే మమకారమే
నీకు ఏమర్థమైంది? మమకారం దుఃఖ హేతువు. ఆలోచించుకో. మమకారము దుఃఖ హేతువు, బంధ హేతువు. ఈ బంధాలన్నీ మనకి ఎలా వచ్చినాయి? మమకారం అన్న దేహం ఇంకా వాళ్ళకి సమర్పించేయాలి, నైవేద్యంలో ఇచ్చేసాం. అప్పుడు ఏమైంది? ఆ ప్రసాదం తినేటప్పుడు తెలుస్తాం అవయవాలన్నీ క్షీణించిపోయి శుష్కించిపోయి ఇప్పుడు చెప్పిన మాట వింటలేదు, మన పనికే మనకు కుదరట్లేదు. అంటే ప్రతి జీవి కూడా పరమాత్మయ అయి ఉన్నాం తెలిసాక జాగ్రత్తగా మన యొక్క ధ్యేయంతో మనం ఉండగలుగుతాం. అప్పటికి ఇప్పటికి తేడా అది. ఇప్పుడు మన ధ్యేయం అంతా ఏంటి? మన ధ్యాసంతో ఏంటి? నేను అయి ఉన్నాను, ఎక్కడున్నా నేనే హాయిగా ఉన్నాను. ఇప్పుడు ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి ఉందా? గాలి మార్పు, నీటి మార్పు లేకుండా హాయిగా ఉంటాను. అన్నీ అరిగిపోయింది కదా. అమ్మలో జాగ్రత్త పెట్టుకోండి. చిన్నపిల్లలు పెద్దోళ్ళని చెయ్యాలి, చూడాలి, మాట్లాడాలి, వినాలి, తినాలి. కానీ నా అన్న భావంతో కాకుండా నేను అన్న భావం తెలుసుకుని ప్రవర్తింతే బ్రహ్మాండంగా జీవించవచ్చు. జీవించున్నంత కాలం కూడా జీవన్ముక్త స్థితి. అసలు ఇప్పుడు ఏమీ ఉండదు. జీవించున్నంత కాలం కూడా జీవన్ముక్త స్థితి. ఇప్పుడు మీరు ఏదైనా అడిగారు అనుకోండి, ఎంత కష్టం అని చెప్పేస్తాం అంతే. అదేమన్నా పురాణం చెప్పినట్టు నీటి మీద రాతలాగా ఎంత కావాలి? వాక్యం చెప్పడం తేలికే. చెప్పండి, అందు గురించి మనం ఎలా మాట్లాడాలి, ఎలా తింటే ఎలా ఉంటాం, మనం ఏ ఉద్యోగంలో ఉన్నాం, అసలు రేం పగల ఖాళీ లేని ఉద్యోగంలో ఉన్నాం. ఇలా పడుకుంటే సార్ టైం వేస్ట్. అంతకుముందు ఎలాగా వేస్ట్ చేసేసుకున్నాం ఇంట్లో పనులతోటి, అయిపోయింది. ఇంకొప్పుడు నేను నాతోనే ఉండాలి అని ఎంత ఎలక్ట్ గా ఉంటున్నారు. ఏక నిద్ర ఈ మనిషి చూడాలి, నిద్రట్లేదు. అసలు మామూలు నిద్ర కాదు. అంటే అప్పటికిప్పటికి మార్పు ఏంటి? మెలకు ఆలోచన వస్తే మెలకు వచ్చేస్తుంది కదా. ఆలోచన లేని స్థితిలోనే నిద్రపోతాం ఎవరైనా. ఇప్పుడు మన ఆలోచన అంతా ఏంటి? మనకు కరెక్ట్ గా ఉండాలని తెలిసి నిద్రకు దూరం. తమో గుణం ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. అనేక జన్మల నుండి న్యాయం చేశారు కదా, ఈ జన్మలో అన్యాయం ఏంటి? ఇందాక నన్ను అన్నారు, అమ్మా దేవతల కంటే నిద్ర ఉన్నది కానీ మేము పగల పడుకోకపోతే అలసిపోతూ ఉన్నారు. అలా ఎలా కుదురుతుంది? పగలో రాత్రి ఉందా? దీనికి ఏదైనా ఉందా? పగలో రాత్రి ఉందా? మరి రాత్రి మీకు ఆలోచన ఎందుకు వస్తుంది? పగలో రాత్రి ఉందా? బ్యాటరీ డౌన్ అవ్వకుండా ఎంత విశ్రాంతి కావాలో అంత విశ్రాంతి తీసేసుకోండి, మిగిలినంతా దీనికి వాడుకోండి. ఈ పాత్ర ఉండగానే వాడుకోవటానికి పనికొస్తుంది. ఎవరి పాత్ర మీకు అప్పు ఎవరు కుదరదు, పుచ్చుకోవటానికే కుదరదు. రాత్రి పండుకుంటాం కదా, పండుకొని 1 గంట వరకు అరగంట వరకు నేనే గ్రహం అనుకుంటాం. అది ఇప్పుడు లేచినప్పుడు మళ్ళా ప్రారంభం. అంటే వయసు లక్షణం. అందు గురించే వృద్ధాప్యంలో కష్టం, జ్ఞానమైన పనైనా కష్టమే చేయటం. వృద్ధాప్యం రాకముందే మనం అన్ని చక్కబెట్టేసుకోవాలి. మన యొక్క ధ్యానం, ధ్యాస ఇవన్నీ చేసేసుకోవాలి అన్నది కరెక్టా కాదు? తెలియకుండానే ఒళ్ళు అలసిపోయినట్టు గుర్లెట్టేస్తాం ముసలోళ్ళు. అదే వయసులో ఒక ధీరత్వం ఉంటుంది. ఈ ధీరత్వం అంతా పరమాత్మేందు ధీరత్వంగా ఉన్నాం కాబట్టి ఈ వయసు వచ్చినా ఇంక బెంగలేదు. ఇప్పుడు ఏ శ్వాస అయినా ఆఖరి శ్వాసగా అంతరా నిండి నా బ్రహ్మంలోనే
అలా కలిసి నాలో మీలో అందరిలో అంతటా ఉన్న బ్రహ్మంగా అలా మిగిలిపోతుంది. ఉన్నది నేనే అన్నాక ఎంత తెలియబడ్డందా లేదు. అసలు నేనుకి దేహం నేనుకి మార్పు తెలిసిందా లేదా అమ్మలో? దేహం నేనంటే ఎలా ఉంటుంది, అసలు నేనుకేమో ఏమీ లేదు, నిరాకారం. మరి దేహం నేనుకే కదా ఈ గొడవలన్నీ అని దీన్ని ఎంత జాగ్రత్త పెట్టుకుంటే మనస్సు రానివ్వకుండా చూస్తున్న కొద్ది ఏమవుతుంది, తేలిక మనోభావాలన్నీ తగ్గుతున్నాయి. మనం చేసి కొద్ది చేయమంటాయి, మనస్సు భావాలన్నీ కూడా ఇంకా చేయమంటాయి. ఈయనకి మనస్సుండి ఏం చెప్పినా చేసేస్తున్నారు, ఈయనకి ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. మనసు భావన ఈయనకు ఉంది, ఇంకా పిల్లలు అడిగింది అన్ని ఇసుక చేసేస్తారు. అంటే ఈయనకి ఇష్టం కాబట్టి అవన్నీ చేసేస్తున్నారు. మీకు అర్థమైందా? మనోభావాలు అంటారు, అవి పెంచుకుంటున్నారు. ఆ తర్వాత జన్మం తెచ్చుకుంటారు, ఖాయమైపోతుంది. నాకు సంబంధం, మీకు మీరే, నాకు నేనే, ఎవరికి వారే డ్యూటీ చేద్దాం. అంతేగాని మమేకం అయిపోతే ఏమైపోతుంది? మనస్సు భావాలను పెంచుకోకండి. ఆధ్యాత్మికం అంటే ఏంటి, ఆది భౌతికం అంటే ఏంటి, ఆది దైవకం అంటే ఏంటి చెప్పండి. ఆది దైవకం మనలో ఉన్నాడని తెలియబడ్డందా లేదు? ఆది భౌతికం అంటే అంతలో ఉన్నాడని తెలియబడ్డందా లేదు? ఆధ్యాత్మికం నేనే అంత అని తెలియబడ్డందా లేదు? మూడు కూడా మనలోనే. సృష్టి స్థితి లయకారకులు మనమే. బ్రహ్మజ్ఞానం సుకృతం ఉండి ఎంతో ప్రయత్నం ఉంటే కానీ ఇది అందదు. అందునే అందరిపైన నాకెందుకు, నాకు ఇదే ఇష్టం, నేను ఇలాగే ఉంటాను. మీకు ఇష్టమైంది కాబట్టి అమ్మలందరూ రాగలుగుతారు, అంతే. అర్థం చేసుకో. దీన్ని అర్థం చేసుకుంటే మళ్ళా జన్మకు రాము, అది అర్థం చేసుకుంటాం. ఉన్నది నేనే, ఈ దేహం నేను కాదు అనేటప్పుడు వెంటనే తెలుస్తుంది. దేహం నేను కదా, నాలో దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. మరి లేకపోతే ఈ దేహం, ఈ ఇంద్రియాలన్నీ ఎలా నడుస్తున్నాయి, చైతన్యవంతంగా ఎలా ఉన్నాయి? కళ్ళు చూడండి, కళ్ళ కాంతి ఎలా చూడగలుగుతున్నాం, శ్వాస ఎలా పీడుతున్నాం, ఎలా వదులుతున్నాం, ఈ ప్రయాణం అంతా, జీవయాత్ర అంతా ఎలా జరుగుతుంది? కన్నుకు కన్ను అయి, మనసుకు మనసు అయి, చెవికి వినికిడి ఉందా లేదా? చెవికి వినికిడి, కన్నుకి చూడటం, నోటికి మాట్లాడటం, తినటం, ఇవ్వాలి, శ్వాస పీల్చడం అదొకటి. అందుగురించి యోగాభ్యాసం చేయమంటారు. ఎక్కువ శ్వాసలు అయిపోతే మళ్ళీ మన ప్రయాణం దగ్గరికి వచ్చాం. అందుగురించే ధ్యానంలో చూడండి, తగ్గినాయా లేదా శ్వాసలు? శ్వాస తగ్గితే మీ ఆయుధాయం మీ చేతిలో ఉంటుంది. శ్వాస తగ్గుముఖం పట్టుకో. మీ ఆలోచించి కొద్ది పెరిగిపోవా? బ్రెయిన్లో అన్నీ ఉంటే ఇంకేముంటుందో, అన్నిటికీ పని చెప్పేస్తాం. ఒక ఆలోచన దారుణం, అంతే. రోజంతా ధ్యానం అన్న బలం వస్తుంది. ఆధ్యాత్మికంలో ఉన్న బలం ఏంటి? ఎన్ని కొండలు మనం మింగినా అది ఒక ఎత్తు, ధ్యానం ఒక ఎత్తు. ధ్యానంలో ఏమున్నాయి? పుష్టి వస్తుంది. అంటే మనస్సు ఆలోచనలు ఏమి లేవు కదా, అదంతా నేనే. అందు గురించి ఎక్కువ ఆహారం కూడా తీసుకో. నేను ఎక్కువ తిన్ను, మరి ఎక్కువసేపు నిద్రను ఎక్కువ తిన్ను, సమస్థితిగా ఉంటాం చిన్నప్పటి నుంచి. అందువల్ల ఎక్కువ ఫాల్ట్ లేకుండా ఏదో అలా విధిలో ఉన్నాయి, తప్పదు. పెద్ద రోగాలు వచ్చినప్పుడు తప్పదు, అవి ఎలాగా మందులు అవి వేరు. చిన్న రోగాలు రాకుండా చేసుకో. మన మనస్సు యొక్క ఒడిదుడుకులు, ఇరకతరపులు ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేసుకో. దాన్ని కంట్రోల్ చేసుకుంటే చిన్న రోగాలు రావు. పెద్ద రోగాలు అంటారా, ప్రారంధం వస్తు ఉన్నాయి, తప్పదు. మన మనస్సుని మమేకం చేసితే ఏమవుతుంది, దాన్ని స్వాధీనం చేసుకోవటం కష్టం.
ఇంద్రియాలు స్వాధీనపడాలి. బ్రతికుండగానే జీవించుండగానే జీవన్ముక్తి వస్తుంది. ముక్తి అయ్యే ఉన్నాం జీవించుండగా. ఇంకా ప్రారంధం ఏది, ఆగామేది, సంచితం ఏది? మూడు లేవమ్మా, మూడు లేవు. బ్రహ్మజ్ఞానికి ఏమున్నాయి? మూడు లేవు. ప్రారంధం ఉంటుందా? ఏదొచ్చినా అంగీకరించేస్తున్నాడు. ప్రారంధం ఏమీ లేదు. మామూలు వాళ్ళకి మూడు ఉంటాయి. ఆగామేది ఇంకేమొస్తాయి? ఆ మనసే పెట్టినప్పుడు ఆగాం లేదు. సంచిత కర్మలే ఇప్పుడు అనుభవించేదాన్ని ప్రారంధం అంటున్నాం. సంచితం తెచ్చుకున్నట్లు సంచితం అంటున్నాం. కారణదేహంతో తెచ్చుకున్నామే, అది సంచితం. ఇంకా మళ్ళీ భవిష్యత్తు లేదు కదా, మళ్ళీ పుట్టినప్పుడు ఇంకేముంటుంది? ఆగామి లేదు, ప్రారంధం లేదు, సంచితం లేదు. మూడు లేని స్థితితో ఉంటాడు జ్ఞాని. అంతా బ్రహ్మమయ్యి ఉన్నదంతా నేనే. అలా ఉండేటప్పటికి మూడు ఉండవు. కర్మ యోగంగా మార్చేసాడు. ఎవరైనా పనిచేయాలో లేదు. ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కదా, మన దేహంలో ఉన్నాయి అన్ని పనిచేస్తున్నాయి కదా. నిష్కామ కర్మయోగంగా పనిచేస్తుంది. కర్మల్లో ఏమైంది? యోగం అయింది. అప్పటికిప్పటికి మార్పు ఏంటి? యోగం అంటే సమస్థితి. చేస్తున్నావా? చేయట్లేదు. వింటున్నావా? వింటలేదు. మాట్లాడుతున్నావా? మాట్లాడట్లేదు. ఉన్నావా? లేవు. ఇలాగా ఉండగలుగుతాం. అవునా కదా? అప్పటికిప్పటికి మార్పు తెలుస్తుంది కదా. మనం అందరం కూడా ఇంత ఎలర్ట్ గా ఉన్నామంటే కారణం ఏంటి? అయి ఉన్నామని ఒక నిర్ధారణ అయింది కాబట్టి భయం పోయింది. అయి ఉన్నాం, ముక్త పురుషుడు. ముక్తి అయ్యే ఉన్నాం. మనస్సుని పక్క పెట్టేసి అంటే దేహ భావన పీక. దేహంతో ఉండగానే భావన పీక. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అని తెలిసింది. అంతే. అప్పటి నుంచి భావన పీకి అన్ని చేస్తున్నాం, వింటున్నాం, చూస్తున్నాం, అన్ని మామూలుగానే ఉన్నాయి. ఆసక్తి లేదు, అలా అని విరక్తి లేదు. ఇది ఉన్ననాడు అలా జరుగుతుంది. నాకేం పని? దాని పని అది చేసుకుంటుంది. విద్య అలాగా తయారై వచ్చింది కదా, విధి ప్రకారమే జరుగుతుంది కదా, నాకేం పని అని రెండో భావం లేదు. అది నేను ఎలా మన ఇంట్లో వాళ్ళు బాగా ఆలోచించుతారు కదా, దాన్ని ఫాలో అయిపోతాం. మీరు ఆలోచించలేదనుకోండి, మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా, మన ఇంట్లో వాళ్ళు కూడా, అయ్యో మనమే అనవసరంగా పాడైపోతున్నాం, మన శక్తి అంతా ఈ మనసు పెట్టేసాం, ఆలోచన పెట్టేసాం, మన యొక్క రోజులన్నీ గడిచిపోయినాయి, అనవసరంగా అయిపోయినాయి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, కామ్గా. నాకేమి రాదంటే నాకు కామే కదా, హాయిగా నాకు అన్ని వచ్చంటే ఇలాగే ఉంటాం అంతే, హాయిగా. మరి ఈ దృఢత్వం ఎక్కడి నుంచి వస్తుంది? నేను బ్రహ్మాన్ని అయి ఉన్నానన్న ధీరత్వం. ప్రతి వాళ్ళకి కూడా జ్ఞానేని ఎందుకు అనగలుగుతున్నాం? అయి ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు జ్ఞానులేనమ్మా. అజ్ఞానులు అనేది ఉండరు. తెలియనప్పుడు వాళ్ళకి మనసుతో ఉంటే పాపం వాళ్ళకి ఎంత కష్టపడ్డారమ్మా, కష్టమే ఉండదు. పామమ్మ నన్ను, అమ్మా మీరు 100 ఏళ్ళు బతకాలన్నవారు. అయ్యో అదేంటి 100 ఏళ్ళు ఎలా బతుకుతానంటే, కాదమ్మా మీకు ఏమి ఉండదు కదా, మీకు 100 ఏళ్ళైనా మీకేమీ అనిపిస్తుందో, ఎన్నేళ్ళు బతికినా మీకేమి ఉండదు అని ఆవిడ చెప్పారు. ఓహో అని ఆ ఆలోచన నిజమే కదా అని అర్థం చేస్తాం. నిజమే. మరి ఇన్నేళ్ళు బతికాం, అన్నేళ్ళు బతికాం, ఇప్పుడు సత్తాం అప్పుడు సత్తాం లేదు. ఉన్ననాళ్ళు బ్రహ్మంగా బతికేస్తాం. ఆవిడ చెప్పాక అది అర్థం. అలా మనం చూసిన వాళ్ళు చెబుతూ ఉంటారు, చెప్పిన వాళ్ళే నేను ఓహో అనుకుంటాను. అంతవరకు రావు. అదే మరి వాక్ దోషం. స్మరణ దేని ఎందు స్మరణ చేయట్లేదు. అదే కావాలి, అదే కావాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, స్మరణ లేదు. ఏ కాలంలో అయినా ఇది ఎలా ఉంది, ఈ అనంతత్వం అలా మనలో
ఏ కాలంలో అయినా మనలో అలాగే. ఇది ఇప్పుడుది అప్పుడుది కాదు, అనాది. మనలో ఉన్నది, అందరిలో ఉన్నది, అంతటా ఉన్నది అనాది. పరమాత్మయే. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది. అందరికీ నమస్కారం. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. అమ్మ ఒక మాట అన్నా. అది మన అమ్మగారు బ్రహ్మం చాలీస